బెత్లెహేములోని ఆ సత్రంలో యేసుక్రీస్తుకు ఆయన తల్లిదండ్రులకు అసలు చోటే లేకపోయింది. అదే సమయంలో అక్కడ క్రీస్తుకు చోటు లేకపోయినా, ప్రజలకు విందు, వినోదాలు అందించే లోక సంబంధమైన స్థలాలు మాత్రం ఎన్నో ఉన్నాయి. నేటికీ తమ హృదయాల్లో, తమ జీవితాల్లో క్రీస్తుకు చోటివ్వని పాపులు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ క్రీస్తు హృదయంలో మాత్రం పాపుల కోసం చాలా స్థలం ఉందనే సత్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అందుకే ఇంకనూ చోటు ఉన్నప్పుడే క్రీస్తు వద్దకు రండి అని మీ అందరికీ ఎంతో సున్నితమైన ఆప్యాయతతో కూడిన ఆహ్వానాన్ని ఇవ్వబోతున్నాను. దేవుని ఉచిత కృపకు ఇప్పటి వరకు పూర్తిగా అపరిచితులుగా ఉన్న మీకు, సువార్త విందులో ఇంతవరకు పాలు పొందని మీకు, ఇప్పటి వరకు ఈ లోకపు వ్యర్థమైన ఆశలతో మాత్రమే సంతృప్తి చెందుతూ, ఈ లోకంలోనూ రాబోయే నిత్యత్వంలోనూ స్థిరమైన పరిపూర్ణమైన ఆనందాన్ని ఎన్నడూ రుచి చూడని మీకు, అవును, మీకోసమే ఈ వాక్య సందేశం. అయితే అసలు ఈ స్థలం ఎక్కడ ఉంది? మన పాపాలను, అపవిత్రతను పూర్తిగా కడిగివేయడానికి తెరవబడిన ఆ కల్వరి ఊటలో స్థలం ఉంది. మీరు కడుగబడి పవిత్రంగా శుద్ధి చేయబడటానికి అక్కడ సమృద్ధిగా చోటు ఉంది. ఎంతో మురికితో, పాపభారంతో ఉన్న అనేకులు ఆ సజీవ ఊట యొద్దకు వెళ్లి కడగబడి మంచు కంటే తెల్లగా తిరిగి వచ్చారు. లెక్కలేనన్ని పాపాలు అక్కడ కడిగివేయబడ్డాయి. అయినప్పటికీ ఆ ఊట తన శుద్ధి చేసే దైవిక శక్తిని ఏమాత్రం కోల్పోలేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో ఆఖరి ఆత్మ కడుగబడే వరకు ఆ ఊట తన శక్తిని కోల్పోదు. భక్తుడైన కౌపర్ పాడినట్లు, విమోచింపబడిన దేవుని సంఘమంతా ఇక ఏమాత్రం పాపం చేయకుండా రక్షించబడే వరకు, ఓ ప్రియమైన దేవుని గొర్రెపిల్ల, నీ అమూల్యమైన రక్తం తన అద్భుత శక్తిని ఎన్నటికీ కోల్పోదు. శ్రేష్టమైన ఈ పరిశుద్ధతలో ఇంకనూ చోటు ఉంది అని మీకు ధైర్యంగా హామీ ఇవ్వగలిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాదు, కడుగబడిన దేవుని బిడ్డలను పరలోకం వరకు మోసుకెళ్లే ఆ ప్రేమ రథంలో కూడా చోటు ఉంది. అది ఒకనాడు సొలొమోను వర్ణించిన రథం మాదిరిగా ఉంది. దాని స్తంభాలు వెండిమయము, దాని పాదాలు స్వర్ణమయము. ప్రేమను సూచించే విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగాన్ని ఎంతో అందంగా అలంకరించారు. ఈ దైవిక రథంలో ఇంకా కోట్లాది మందికి స్థలం ఉంది. నీవు గనుక ఆయన అమూల్యమైన రక్తంలో కడుగబడితే, సొలొమోను కంటే గొప్పవాడైన మన ప్రభువు నిన్ను ఆ రథంలో ఎక్కించుకొని, ఈ అరణ్యలోకంలోని గరుకైన కష్టమైన మార్గం గుండా నిన్ను మోసుకొని పోతాడు. ఆయన నిన్ను తన తండ్రి ఇంటికి సురక్షితంగా చేరుస్తాడు. అక్కడ నీవు ఎంతో శ్రేష్టమైన పరిశుద్ధుల సహవాసంలో ఆనందంగా ప్రయాణిస్తావు. కాబట్టి ఓ పాపి, ఇంకనూ చోటు ఉన్నప్పుడే ఆ రథంలోకి ప్రవేశించు. అక్కడ నీకోసం స్థలం ఉంది. మన పరలోక తండ్రి యొక్క గొప్ప కుటుంబంలో కూడా ఇంకా స్థలం ఉంది. ఒకప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులై, అపవాదిని సేవించిన లెక్కలేనంత మందిని ఆయన తన సొంత పిల్లలుగా దత్తత తీసుకున్నాడు. ఆదాము సంతతిలో అత్యంత నీచులైన వారిని ఆయన ఎన్నుకున్నాడు. వారు కడగబడ్డారు, శుద్ధి చేయబడ్డారు, ఆత్మలో నూతనంగా జన్మించారు. ఇప్పుడు వారు దేవుని కుటుంబంలోనికి దత్తపుత్రాత్మను పొందుకొని ఎంతో ఆనందంతో అబ్బా తండ్రి అని కేకలు వేస్తున్నారు. ఆ గొప్ప దైవిక కుటుంబంలో ఇంకా కోట్లాది మందికి చోటు ఉంది. సాధారణంగా ఈ భూసంబంధమైన తండ్రుల ఇండ్లలో అపరిచితులకు స్థలం ఉండదు. ఎందుకంటే ఆ ఇల్లు ఇప్పటికే వారి సొంత కుమారులు, కుమార్తెలతో నిండిపోతుంది. కాబట్టి వారు ఇతరుల పిల్లలను తమ కుటుంబంలోనికి చేర్చుకోలేరు. కానీ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు వచ్చే వారందరి కొరకు ఆ గొప్ప పరలోక తండ్రి హృదయంలో ఇంకనూ స్థలం ఉంది. నిత్యజీవం కొరకు ఎన్నుకోబడిన వారందరూ ఇంకా పూర్తిగా యేసును నమ్మి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మతో ముద్రించబడలేదు. ఆ పరిశుద్ధాత్ముడే మన విమోచన దినం వరకు మనం పొందబోయే పరలోక స్వాస్థ్యానికి హామీగా ఉన్నాడు. ఆయన రక్షించాలని ఉద్దేశించిన వారందరూ ఇంకా ఆయనను తమ తండ్రిగా, తమ దేవునిగా సంపూర్ణంగా అంగీకరించలేదు. కాబట్టి మళ్ళీ నేను చెబుతున్నాను, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన వద్దకు వచ్చే వారందరి కొరకు ఆ పరలోక తండ్రి హృదయంలో ఇంకనూ చోటు ఉంది. అలాగే ఈ భూమిపై మనకు కనిపిస్తున్న దేవుని పరిశుద్ధ సంఘంలో కూడా స్థలం ఉంది. నిజమైన మారుమనస్సు పొందిన ప్రతి వ్యక్తిని మనం ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తాం. ప్రభువుచే దీవించబడిన వాడా, లోనికి రమ్ము. నీవు మాకు అపరిచితుడివి కావు. నీవు మాకు శత్రువు కూడా కాదు. మా ప్రియ స్నేహితుడివి, మా ఆత్మీయ సహోదరుడివి. మేము నిన్ను పూర్ణ హృదయంతో దేవుని సంఘంలోనికి స్వాగతిస్తున్నాము అని మనం ప్రతి ఒక్కరితో అనగలం. ప్రభువు తన వారిని స్పష్టంగా ఎరుగును. కానీ ఆయనకు చెందిన వారందరూ ఇంకా ఈ సంఘంలో చేర్చబడలేదు.
వారిలో వేలాది మంది ఇప్పటికీ పాప మార్గాలలో తిరుగుతూ దేవునికి దూరంగా ఉన్నారు. వారిలో కోట్లాది మంది ఇంకా బురదలో దాచబడిన ఆభరణాల వలె లేదా అగాధ సముద్రపు లోతుల్లో ఉన్న ముత్యాల వలె ఉన్నారు. అలాగే దేవుని మందిరపు నియమాలలో కూడా స్థలం ఉంది. మీ రక్షకుని పవిత్ర సమాధికి చిహ్నమైన నీటి బాప్తిస్మంలో స్థలం ఉంది. మీరు నీటిలో ముంచబడటం ద్వారా ఆయన మరణాన్ని, నీటి నుండి తిరిగి లేవటం ద్వారా ఆయన పునరుత్థానాన్ని అనుభవించవచ్చు. అప్పటి నుండి ఒక నూతన ఆత్మీయ జీవితంలో మీరు ఆయనతో కూడా నడవవచ్చు. ప్రభు సంస్కార బల్ల వద్ద కూడా మీకు స్థలం ఉంది. అక్కడ మనం రొట్టెను తిని ద్రాక్షారసాన్ని త్రాగటం ద్వారా ఆత్మీయంగా క్రీస్తు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతాము. అలా ఆయన మనలో నివసిస్తున్నాడని, మనం ఆయనలో నివసిస్తున్నామని లోకానికి రుజువు చేస్తాము. అంతకంటే శ్రేష్టమైనది, మీ ఆత్మకు ఎంతో ఓదార్పునిచ్చేది అయిన పరలోకంలో కూడా మీకు స్థలం ఉంది. తొలి హతసాక్షి అయిన హేబెలు మొదలుకొని ఈ క్షణం వరకు అనేకులు ఈ పరలోక నగరంలో ప్రవేశిస్తున్నారు. మానవులలో నుండి విమోచింపబడిన వారు దేవుని సింహాసనం ముందు తమకు నియమించబడిన స్థలాల్లో కూర్చున్నారు. వారు తమ ఖర్జూరపు మట్టలను ఊపుతూ, తమ జయ కిరీటాలను ధరించి, తమ బంగారు సితారాలను వాయిస్తూ ఆ పరలోకపు విజయ గీతాలను పాడుతున్నారు. కానీ ఆ మహిమగల పరలోకంలో ఇంకా చాలామందికి స్థలం ఉంది. దేవుడు ఎన్నుకున్న కోట్లాది మంది ఇంకా వచ్చి ఆ పరలోకపు హల్లెలూయ పాటలో శృతి కలపటానికి ఇంకనూ స్థలం ఉంది. ఆ ఆరాధన ఇప్పటికే వినటానికి చాలా మధురంగా ఉంది. కానీ అది ఇంకా తన పూర్తి ప్రభావాన్ని, మహిమగల ఘనతను చేరుకోలేదు. ఇప్పటికే శక్తివంతంగా పాడుతున్న ఆ పరిశుద్ధుల బృందానికి 10,000 రెట్లు 10,000 స్వరాలు తోడవ్వాల్సి ఉంది. అప్పుడు ఆ మహిమగల గీతం అనేక జలాల ధ్వని కంటే గంభీరంగా, గొప్ప ఉరుముల శబ్దం వలె దేవుని సింహాసనం వైపు వెళ్ళి మ్రోగుతుంది. ఒకవేళ ఇక్కడ స్థలం లేదు అని నేను మీకు చెప్పాల్సి వస్తే, అది ఎంత విచారకరమైన వర్తమానం అవుతుందో కదా! దానికి 1, 2 దృష్టాంతాలను మీకు చెప్పనివ్వండి. ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో కొన్ని మార్గాల్లో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ దారుల్లో వెళ్ళేవారికి తాత్కాలిక ఆశ్రయం ఇవ్వటానికి కొన్ని చిన్న గదులు దారి పక్కనే ఉంటాయి. ఆ పర్వత శిఖరం వద్ద ఒక విశ్రాంతి స్థలం ఉంటుంది. ఎప్పుడైనా భయంకరమైన మంచు తుఫాను వచ్చినప్పుడు, దారి పూర్తిగా కనుమరుగైనప్పుడు తమను ఆ విశ్రాంతి స్థలానికి తీసుకువెళ్ళటానికి ఎవరైనా వచ్చే వరకు ప్రయాణికులు ఆ చిన్న గదుల్లో సేదతీరుతారు. ఒక చీకటి రాత్రి మంచు తుఫానులో దాదాపు చూపు కోల్పోయే స్థితిలో ఉన్న ఒక పేద ప్రయాణికుడు శరణాలయం తలుపు వరకు కష్టపడుతూ వచ్చాడని ఊహించుకోండి. కానీ అతడు ఆ తలుపు వెలుపల అనేక మంది ఇతర ప్రయాణికులు ఒకచోట గుమికూడి చలికి గడ్డకట్టి చనిపోయే స్థితిలో ఉండటం చూస్తాడు. అప్పుడు వారు అతనితో విచారంగా, లోపల గది నిండిపోయింది. మేము ఇంత కష్టపడి ఈ గది తలుపు దగ్గర వరకు వచ్చినప్పటికీ ఇక చలిలో నశించిపోవాల్సిందే అని అంటారు. కానీ ప్రియులారా, స్థలం లేదు అని మీకు చెప్పాల్సిన అవసరం నాకు ఎంతమాత్రం లేదు. అక్కడ ఇంకనూ స్థలం ఉంది. ఇప్పటి వరకు రక్షించబడిన వారి సంఖ్యతో పోల్చితే, ఇంకా రక్షించబడాల్సిన వారి సంఖ్యతో చూస్తే ఆశ్రయం పొందిన వారు చాలా తక్కువే. ఎందుకంటే ఇది కేవలం ప్రారంభ దశ మాత్రమే. రాబోయే ఆ ప్రకాశమానమైన కాలంలో అనేకులు వేగంగా క్రీస్తులోనికి వస్తారు. ఇప్పటికంటే చాలా ఎక్కువ సంఖ్యలో ప్రభువుచే ఎన్నుకోబడిన వారు ఆయన యొద్దకు తీసుకురాబడతారని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఏదేమైనప్పటికీ ఇంకనూ స్థలం ఉంది అని మీకు చెప్పటానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి మరొక ఉదాహరణ ఆలోచిద్దాం. సముద్ర తీరానికి సమీపంలో ఒక ఓడ బద్దలైపోయి, దానిలోని నావికులు ఆ ఓడ ముక్కలను పట్టుకుని ప్రాణాలతో వేలాడుతున్నారు. వారిపై భయంకరంగా పడుతున్న పెద్ద పెద్ద అలల వల్ల తమ పట్టును నిలుపుకోవటం వారికి చాలా కష్టంగా ఉంది. ఓడ సిబ్బందిలో కొందరు ఇప్పటికే అలసిపోయి ఆ నీటిలో మునిగిపోయారు. ప్రాణాల కోసం ఆ ఓడ ముక్కలను పట్టుకుని వేలాడుతున్న మిగిలిన వారు ఆ చలికి దాదాపు గడ్డగట్టిపోతున్నారు. అయితే తమను రక్షించటానికి ఒక రక్షణ నావ తమ వైపు రావటం వారు చూశారు. ఆ పడవ దగ్గరకు వచ్చినప్పుడు దాని కెప్టెన్ ఆ దృశ్యాన్ని చూసి, అయ్యో ఎంతమంది ఉన్నారో, ఇంతమందిని మనం ఏం చేయగలం, మన పడవలో స్థలం ఉన్నంత వరకు మాత్రమే కాపాడుతాం, అందరికీ స్థలం లేదు అని అన్నాడు. ఆ మనుషులను ఒక్కొక్కరిగా ఆ పడవలోనికి చేర్చారు. అది త్వరలోనే నిండిపోయింది. ప్రతి మనిషి కూర్చొనే స్థలంలో ఇద్దరిని కుక్కినట్లు అయింది. కానీ చివరకు కెప్టెన్ నిరాశతో, ఇక లాభం లేదు, మనం ఇంకెవరిని తీసుకోలేము, మనం మరొక మనిషిని ఎక్కించినా ఈ పడవ మునిగిపోతుంది అని అన్నాడు. ఆ మాట వినగానే మిగిలిన వారందరికీ తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే ఆ పడవ మళ్ళీ తమను రక్షించటానికి వచ్చేలోపే వీరంతా ఆ చలికి గడ్డకట్టి సముద్రంలో మునిగిపోతారు.
కానీ ఈ రాత్రి మీకు చెప్పటానికి నా వద్ద అటువంటి విచారకరమైన కథ ఏమీ లేదు. ఎందుకంటే నా యజమానుడైన యేసుక్రీస్తు సువార్త నావలో ఇంకనూ స్థలం ఉంది. అది ఇంకా ఎంతమందిని పట్టుకోగలదో నాకు తెలియదు కానీ, నాకొకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఎవరూ లెక్కించలేని ఒక మహాసమూహం దానిలోనికి ఎక్కించబడుతుంది. పరలోకపు స్తుతిగీతాల మధ్యలో వారు ఆ పరమతీరంలో సురక్షితంగా దిగుతారు. అక్కడ ఎలాంటి పాపపు తుఫానులు మళ్ళీ వారిని ఎన్నడూ కలవరపరచవు. ఈ రక్షణ నావ ఇంకా నిండలేదు. యేసును నమ్ముకునే వారందరి కొరకు దానిలో ఇంకనూ స్థలం ఉంది. ఓ పేద నావికుడా, మునిగిపోతున్న ఆ ధ్వంసమైన లోకపు ఓడను పట్టుకోవటం ఇకనైనా విడిచిపెట్టు. ఓ పేద పాపి, నీ స్వనీతి క్రియలను, నీ పాపాలను పట్టుకోవడం ఇకటైనా విడిచిపెట్టు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు సంరక్షణలో తమను తాము అప్పగించుకునే వారి కొరకు ఈ రక్షణ నావలో ఇంకనూ స్థలం ఉంది. ఇంతకీ ఎప్పుడు ఉంది ఈ స్థలం? దానికి సమాధానంగా వాక్యంలోని ఇంకను అనే మాటను మనం లోతుగా ధ్యానిద్దాం. మన ముందు తరం వెనుక తరం ఈ లోకంలో గతించిపోయింది. ప్రతి తరంలోనూ అనేకులు క్రీస్తు సంఘంలోనికి చేర్చబడ్డారు. అయినప్పటికీ ఇంకనూ కోట్లాది మందికి స్థలం ఉంది. పశ్చాత్తాపపు లోయ గుండా కల్వరి శిలువ వద్దకు అనేకులు ప్రయాణిస్తూ వచ్చారు. మానవ లెక్కకు మించిన అనేక సమూహాలు క్రీస్తులో నిజమైన శాంతిని, పాపక్షమాపణను కనుగొన్నారు. అయినప్పటికీ ఇంకనూ స్థలం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మన దేశంలోని సంఘాలు, మరి ముఖ్యంగా ఐర్లాండ్‌లోని సంఘాలు దేవుని కృపను పొందుకున్నాయి. అప్పుడు అనేక మంది దేవుని వైపు తిరిగారు. మన సంఘంలో కూడా నిరంతరం మనం గొప్ప ఉజ్జీవాన్ని చూశాము. ప్రభువు స్థిరంగా మన సంఖ్యను పెంచుతున్నాడు. కొన్నిసార్లు చివరిసారిగా జరిగినట్లుగా ఒకే నెలలో 74 మంది, మరొక సందర్భంలో 100 మంది సంఘంలో చేర్చబడ్డారు. కానీ మనం ఇప్పటికీ ఇంకనూ స్థలం ఉంది అని బిగ్గరగా చెప్పగలము. లండన్ నగరంలోనూ, ఈ ఇంగ్లాండ్ దేశంలోనూ సంఘాలన్నీ ఎంతో విస్తరిస్తున్నప్పటికీ, ఇంకా గొప్ప ఉజ్జీవం మన మీదకు రాబోతున్నప్పటికీ, మనం ఇప్పటికీ మన వేదికల వద్దకు వచ్చి ఇంకనూ స్థలం ఉంది అని ధైర్యంగా చెప్పగలమని మేము నమ్ముతున్నాము. ఓ సోదరుడా, నీవు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఇంకనూ నీకు స్థలం ఉందనే సత్యాన్ని తెలుసుకో. నీ యవ్వన కాలం ముగిసిపోయింది. దాన్ని నీవు ఎంత వ్యర్థంగా గడిపావో దేవునికి బాగా తెలుసు. ఇప్పుడు నీవు ఆకులన్నీ రాలిపోయి విడవబడిన ఒక మోడుబారిన చెట్టులా ఉన్నావు. ఇప్పుడు కూడా ఆ గొప్ప దైవిక కృప నిన్ను రక్షించకపోతే నీవు శాశ్వతమైన నరకాగ్ని కొరకు దాదాపు సిద్ధంగా ఉన్నట్లే. కానీ ఇంకనూ మీకు స్థలం ఉంది అని చెప్పటానికి నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. నీవు క్రీస్తుని ఎన్నిసార్లు తిరస్కరించావో ఒకసారి ఆలోచించుకో. అనేకసార్లు సువార్త పిలుపును నీవు తృణీకరించావు. నేను పుట్టకముందే మీలో కొందరు మృతి చెందిన అనేక మంది గొప్ప దైవజనుల ద్వారా హెచ్చరింపబడ్డారు. నా మాటలు తరచుగా మీ చెవులను చేరాయి. కొన్నిసార్లు మీ మనస్సాక్షిని కూడా గిల్లాయి. అయినప్పటికీ ఈ దేవుని మందిరంలో నీవు ఎన్నిసార్లు ఆత్మీయ ప్రమాణాలు చేశావో, ఈ మందిరపు ఆవరణం విడిచి ఇంటికి చేరగానే వాటిని ఎన్నిసార్లు మరిచిపోయావో ఆ ప్రభువుకే తెలుసు. నేను నీ చెవులకు ఇంపుగా ఉండేలా అలంకరించబడిన మాటలను లేదా మెరుగుపెట్టిన వాక్యాలను ఎన్నడూ వెతకలేదు. కానీ దేవుని నామంలో ఒక్కటే చెప్పాను. మీరు గనక పశ్చాత్తాపపడి క్రీస్తును విశ్వసించకపోతే మీరు నిశ్చయంగా నశించిపోతారని హెచ్చరించాను. నేను మీకు యేసు యొక్క అపరిమితమైన ప్రేమను ప్రకటించాను. ఆయన కల్వరి గాయాలను మీకు చూపించాను. ఆయన వైపు చూచి జీవించమని మిమ్మల్ని ఆజ్ఞాపించాను. అయినప్పటికీ ఇప్పటివరకు నేను మీకిచ్చిన ప్రతి హెచ్చరికను, ప్రతి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని నీవు తిరస్కరిస్తూనే వచ్చావు. అయినప్పటికీ నీ కోసం ఇంకనూ స్థలం ఉంది అని నీకు ఈ సువార్త చెప్పటానికే నేను మళ్ళీ పంపబడ్డాను. బహుశా మీలో కొందరు పాపం మీద పాపం కూర్చుకుంటూ మీరే ఎన్నడూ ఊహించలేనంత ఘోరమైన పాపంలోనికి దిగజారి ఉండవచ్చు. అక్కడ గ్యాలరీలో ఒక యువకుడు ఉన్నాడు. అతడు ఒకప్పుడు ప్రతి ప్రార్థనా కూడికకు తప్పక హాజరయ్యేవాడు. బైబిల్ తరగతులకు, అన్ని ఆరాధనలకు ఎంతో ఆసక్తిగా వచ్చేవాడు. ఓ యువకుడా, నేను ఎవరిని ఉద్దేశించి చెప్తున్నానో నీకు బాగా తెలుసు. ఒకప్పుడు ఆ యువకుడు ఆత్మీయ పరుగు ఎంతో బాగా పరిగెత్తాడు. కానీ అతడు మొదట కొద్దిగా దేవుని దారి తప్పాడు. ఆ తరువాత చెడు నుండి మరింత చెడుకు మళ్ళాడు. ఇప్పుడు అతడు అన్నింటికంటే ఘోరమైన ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈ వారంలో అతడు చేసిన ఆ భయంకరమైన పాపం అతని తండ్రి చెవిన పడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ యువకుడా, నీవు కొద్ది రోజుల క్రితం ఇలాంటి పాపం చేస్తావని ఎవరైనా నీతో చెప్పి ఉంటే, కుక్క వంటి వాడనైన నీ దాసుడనైన నేను ఇంతటి నీచమైన కార్యం చేయడానికి ఎంతటి వాడను అని నాడు హజాయేలు ప్రవక్త అయిన ఎలీషాతో అన్నట్లుగానే నీవు కూడా అప్పట్లో అని ఉండేవాడివి. ఇంతటి ఘోరమైన పాపాన్ని నేను ఎలా చేయగలను అని ఆ రోజుల్లో నీవు అనుకునేవాడివి.
ఆ పాపం గురించి నేను అప్పట్లోనే పశ్చాత్తాపపడ్డాను అని నీవు అనుకున్నప్పటికీ, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నీవు మళ్ళీ తిరిగి ఆ పాపంలోకే వెళ్తావు అని చెప్పటానికి నేను తెగిస్తున్నాను. కొందరు పాపులు తమ పాపపు తాడు పూర్తిగా తెగిపోయేంత వరకు అసలు సంతృప్తి చెందరు. వారు సముద్రపు భయంకర అలల వలె చివరి వరకు వెళ్తారు. అయినప్పటికీ ఓ పాపీ, ఇదంతా నీ విషయంలో ఎంత భయంకరమైన సత్యమైనప్పటికీ, నీవు పాపంలో వెళ్ళగలిగినంత దూరానికి వెళ్ళిపోయినప్పటికీ, నీ కోసం ఇంకా నిరీక్షణ ఉంది. కొద్ది నిమిషాల క్రితం నేను మాట్లాడిన ఆ పరిశుద్ధమైన కల్వరి ఊటలో నీ కొరకు కూడా ఇంకనూ స్థలం ఉంది. బహుశా మరుసటి సంవత్సరం ఈ పాపలోకంలో నాకు కనిపించని కొందరితో నేను ఇక్కడ మాట్లాడుతున్నానేమో. ఇక్కడ హాజరైన ఒకరిద్దరి గురించి మాత్రమే కాక, చాలామంది గురించి ఇది ఒక ఖచ్చితమైన సత్యం అని నేను చెప్పగలను. ఈ రాత్రి నుండి ఒక సంవత్సరంలోపు సాధారణ మరణాల రేటు ప్రకారం ఇక్కడ హాజరైన 6 లేదా 7 వేల మంది వ్యక్తులలో ఎంతమంది చనిపోతారో నాకు తెలియదు. కానీ నిశ్చయంగా గణనీయమైన సంఖ్యలోనే మనుషులు చనిపోతారు. అందువలన నేను అర్థం లేని వ్యర్థ మాటలు మాట్లాడటం లేదు. పరిశుద్ధమైన దైవ సత్యాన్నే మాట్లాడుతున్నాను. ఇటువంటి హృదయ విదారక సందర్భాలు నాకు చాలా బాగా తెలుసు. కొన్నిసార్లు నేను మందిరం లోపలికి వస్తుండగా సంఘంలోని అధికారులు లేదా సభ్యులలో ఒకరు నన్ను కలుస్తారు. వారు నాతో, అయ్యా ఫలానా వ్యక్తి మీకు గుర్తున్నారా అని అడుగుతారు. ఆ అవును, నాకు అతడు చాలా బాగా గుర్తున్నాడు, ఇంతకీ ఏమైంది అని నేను అడుగుతాను. అప్పుడు ఆ స్నేహితుడు విచారంగా, గత ఆదివారం ఉదయం ఇక్కడ వాక్య పరిచర్య జరిగిన తర్వాత అతడు ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అతడికి అకస్మాత్తుగా జబ్బు చేసింది. నేరుగా పడకపైకి వెళ్ళి కొద్దిసేపటికే చనిపోయాడు అని అంటాడు. మీలో కొందరికి నేను సూచిస్తున్న ఆ ఆత్మీయ సహోదరుడు బాగా తెలుసు. కొద్ది రోజుల క్రితం మరొక స్నేహితుడు వచ్చి, అయ్యా పలానా సోదరి మీకు తెలుసా అని అడిగాడు. అవును నాకు తెలుసు, ఎందుకు అడుగుతున్నారు అని నేను అన్నాను. అతడు నాతో, మన ప్రభువు ఆమెను అకస్మాత్తుగా తన యొద్దకు పిలుచుకోవటానికి ఇష్టపడ్డాడు అని చెప్పాడు. లోకంలో తరచుగా ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ మరణపు దెబ్బ ఎక్కడైతే కనీసం ఊహించబడదో సరిగ్గా అక్కడే పడుతుంది. దేవుడు మన స్నేహితుల్లో ఒకరిని మరియు మరొకరిని వారి చివరి గడియలను ఎదుర్కోవటానికి తక్షణమే పిలుస్తాడు. ఈ లోకం నుండి పిలువబడి చనిపోయిన వారెవరికీ ఇంకనూ స్థలం ఉంది అని మనం చెప్పలేము. కానీ ఇక్కడ సజీవంగా ఉన్న మీకు మాత్రం ధైర్యంగా ఆ మాట చెప్పగలము. ప్రసంగ ముగింపులో నేను మరొక ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు ఎందుకు స్థలం ఉంది? ఇంకనూ స్థలం ఉందనే సత్యం మనకు ఎలా తెలుసు? మన వద్ద ఇతర ఆధారాలు ఏవీ లేకపోయినా సరే, మనం ధ్యానిస్తున్న ఈ దేవుని వాక్యమే మనకు ఖచ్చితంగా చెప్పటానికి పరిపూర్ణంగా సరిపోతుంది. కానీ ఇంకనూ స్థలం ఉందని తెలుసుకోవటానికి మనకు ఇతర ఆత్మీయ కారణాలు కూడా ఉన్నాయి. దేవుడు ఎవరూ కూడా లెక్కించలేనంత ఒక మహా సమూహాన్ని శాశ్వతంగా రక్షించాలని నిత్యత్వంలోనే నిర్ణయించాడని మేము దృఢంగా నమ్ముతున్నాము. నశించిపోయే వారి సంఖ్య కంటే రక్షించబడే వారి సంఖ్యే చాలా ఎక్కువగా ఉంటుందని నమ్మటానికి మనకు వాక్యాధారాలు ఉన్నాయి. తద్వారా సమస్తంలోనూ మన రక్షకుడైన క్రీస్తుకే అగ్రస్థానం లభిస్తుంది. నిశ్చయంగా ఆ విషయంపై మన వ్యక్తిగత అభిప్రాయం ఏమైనప్పటికీ, దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు కేవలం కొద్దిమంది మాత్రమే కారని తెలిసి మనం ఎంతో సంతోషిస్తున్నాము. ఈ పరలోకపు గొప్ప రాజు తన ఆత్మీయ ఆభరణాలను లెక్కించడానికి సమయం వచ్చినప్పుడు, ఆ పెట్టెలో మానవ లెక్కకు మించిన గొప్ప పరిశుద్ధుల సమూహం ఉంటుందని మేము నమ్ముతున్నాము. దేవుడు రక్షించటానికి ఒక గొప్ప సమూహాన్ని ఎన్నుకున్నాడని తెలుసుకోవటం మనకి ఎంతో ఆనందకరం. వారంతా ఇంకా పూర్తిగా రక్షించబడలేదు కాబట్టి ఇంకనూ స్థలం ఉంది అని చాలా స్పష్టంగా నిరూపించబడుతోంది. క్రీస్తు తన ప్రజల విమోచన కొరకు కల్వరి శిలువపై ఒక గొప్ప బలిని అర్పించాడని మేము నమ్ముతున్నాము. క్రీస్తు యేసు పాపుల కొరకు సహించిన శ్రమలు, ఆయన కార్చిన రక్తం, ఆయన మరణం అపరిమితమైన నిత్య విలువను కలిగి ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాము. క్రీస్తు తన మరణంలో ఒక ఖచ్చితమైన దైవిక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని, అది ఏనాటికి భగ్నం చేయబడదని మేము నమ్ముతున్నాము. ఈ ఉద్దేశ్యం మనుషులందరి సర్వసాధారణ రక్షణ కాదని, ఆయన సొంత మాటల ప్రకారం గొర్రెల కొరకు నేను నా ప్రాణము పెడుతున్నాను అని పౌలు భక్తుని మాటల ప్రకారం క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను అని చెప్పినట్లుగా, తన తండ్రి తనకు ఇచ్చినంత మందిని సంపూర్ణంగా రక్షించటమే ఆయన సంకల్పమని మేము నమ్ముతున్నాము. అయినప్పటికీ క్రీస్తు యొక్క అటువంటి గొప్ప ప్రాణబలి ఒక అద్భుతమైన లక్ష్యం దృష్టిలో లేకుండా అర్పించబడి ఉండదు. వాస్తవానికి మనుష్య కుమారుడు అనేక మందికి ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వటానికి వచ్చాడు అని ఆయన స్వయంగా తన శిష్యులకు చెప్పాడు. అందువలన మంచి కాపరి అయిన యేసు తన స్వరక్తంతో కొనుగోలు చేసిన ఈ ఆత్మీయ మందలో చేరటానికి
మరి చాలామందికి ఇంకనూ స్థలం ఉందనే సత్యాన్ని మేము పూర్ణ హృదయంతో నమ్ముతున్నాము. దేవుని యొక్క ఆత్మీయ ఏర్పాట్లన్నిటిలో ఉన్న గొప్ప సంకల్పాన్ని పరిగణలోనికి తీసుకోవడం ద్వారా కూడా మనం సరిగ్గా ఇదే ముగింపునకు వస్తాము. మానవుని పతనానికి ఆయన అనుమతి ఇవ్వటంలోనూ, ఆ పతనమే పాపులను నిత్యనాశనం నుండి విడిపించే దేవుని కృపామహిమను బయటపెట్టడానికి ఒక నేపథ్యంగా ఉపయోగపడిందని, ఆ ఆశ్చర్యమైన ప్రణాళిక ఎంతో అద్భుతమైనదని మేము పూర్ణ మనస్సుతో నమ్ముతున్నాము. క్రీస్తు కల్వరిలో భరించిన ఆ భయంకరమైన ఆత్మవేదనకు పరిపూర్ణ సంతృప్తినిచ్చేది రక్షించబడిన ఆత్మల ఒక గొప్ప సమూహమే అయి ఉండాలి. సర్వశక్తిమంతుడైన ఆయన హస్తం, ఆయన పరిశుద్ధ బాహువు గెలిచింది కేవలం అల్పమైన చిన్న గుంపు కొరకు కాదు. మన ప్రభువు యొక్క శాశ్వతమైన దైవిక సంకల్పాన్ని నెరవేర్చి ఆయనకు నిత్యము తగిన ఘనతను మహిమను తీసుకువచ్చే ఒక మహాసమూహం. అందువలన ఈ ఆత్మీయ కారణం చేత కూడా ఇంకనూ స్థలం ఉంది అని మేము సంపూర్ణముగా ఒప్పింపబడ్డాము. అంతేకాక సహోదరులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు చేసే పరలోక విజ్ఞాపనల్లోని ఒక మహాప్రభావాన్ని, పరిశుద్ధాత్మ యొక్క అపరిమితమైన శక్తిని మనం పరిగణలోనికి తీసుకున్నప్పుడు, సువార్తను శక్తివంతంగా బోధించడానికి నూతన దైవ పరిచారకులను దేవుడు అనుదినం సిద్ధపరుస్తున్నప్పుడు, లోకమంతటా పంపటానికి దేవుడు చేసే అనుదిన సిద్ధపాటును మనం కల్లారా చూసినప్పుడు, సముద్రం నీళ్లతో నిండి ఉన్నట్లు ఈ భూమి యెహోవా మహాత్మ్యాన్ని గురించిన జ్ఞానంతో నిండిపోతుంది అన్న దేవుని సత్యవాక్కును మనం గ్రహించినప్పుడు, దేవుడు నిర్ణయించిన పరిపూర్ణ సమయంలో క్రీస్తు యొక్క వెయ్యేండ్ల ఆత్మీయ పాలన నిశ్చయముగా ప్రారంభమవుతుందని మనం విశ్వసించినప్పుడు, పరలోక సువార్త విందుకు ఇంకా లెక్కలేనంత కోట్లాది మంది రావలసి ఉందనే సత్యాన్ని మనం గ్రహిస్తాము. అందువలనే మనం ఇంకనూ స్థలం ఉంది అని ఇప్పటికీ బిగ్గరగా చాటి చెబుతున్నాము. ఆ గొప్ప పరలోక విందులో చివరికి ఒక్క చోటు కూడా ఖాళీగా ఉండదు. ఎంతమంది వస్తారో సరిగ్గా అంతమందికి మన దేవుడు స్థలాన్ని సిద్ధపరిచాడు. పరలోక రాజు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించే ఆత్మీయ అతిథులందరికీ ఆ స్థలం పరిపూర్ణంగా సరిపోతుందని మనం కనుగొంటాము. దేవుని యొక్క ఈ గొప్ప శాశ్వతమైన ప్రణాళిక ఏనాటికి నిష్ఫలం కానేరదు. మానవుణ్ణి దేవుని యొద్దకు రాకుండా ఆపే అతడి పాపపు వక్రబుద్ధి కూడా ఏదో ఒక విధంగా ఆ విందు యజమానుడి యొక్క మహిమగల ఘనతను ప్రతిబింబించేలా చేయబడుతుంది. ఆ రోజున దేవుడు లెక్కించినప్పుడు రక్షించబడిన వారిలో ఏ ఒక్కరు కూడా తప్పిపోరు. మనం ఇంకా ఆ ఆఖరి కాలాన్ని చేరుకోలేదు కాబట్టి మనం ఇప్పటికీ ఇంకనూ స్థలం ఉంది అని ధైర్యంగా చెప్పగలము. ఓ పాపి, ఇంకనూ స్థలం ఉంది అనేది ఎంత సత్యమో నీకొక హెచ్చరిక కూడా చేయవలసి ఉంది. క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంలో నీకు స్థలం ఉంది. సువార్త విందులో స్థలం ఉంది. భూమిపై ఉన్న సంఘంలో స్థలం ఉంది. నిత్య పరలోకంలో స్థలం ఉంది. కానీ నీవు కనుక దేవుడిచ్చిన ఈ పవిత్ర స్థలాన్ని ఆక్రమించకపోతే వేరే చోట నీ కొరకు మరొక భయంకరమైన స్థలం ఉంది అని నేను నీకు గట్టిగా చెప్పాలి. అదేంటంటే నరకంలో నీకు స్థలం ఉంది. ఈ భూమిపై ఉన్న నేరస్తులందరికీ లోకములో ఉన్న జైళ్లు సరిపోకపోవచ్చు కానీ నరకంలో మాత్రం కావలసినంత స్థలం ఉంది. సజీవుడైన దేవుణ్ణి మర్చిపోయిన దేశాలు ఉన్నాయి. ఆయనను ద్వేషించే లెక్కలేనన్ని గుంపులు ఉన్నాయి. ఆయన గొప్ప రక్షణను తృణీకరించి నిర్లక్ష్యం చేసే కోట్లాది మంది ఉన్నారు. కానీ వారు గనక పశ్చాత్తాపపడి సువార్తను నమ్మకపోతే వారందరికీ నరకంలో స్థలం ఉంది. దైవదూషకుడా, నీ కొరకు నరకంలో స్థలం ఉంది. ప్రభు దినాన్ని, ఆయన పవిత్ర వాక్యాన్ని తిరస్కరించే వారలారా, మీ కొరకు నరకంలో స్థలం ఉంది. మీలో కొందరికి కేవలం మరికొన్ని వారాలు లేదా రోజులు మాత్రమే ఆయుష్ ఉండవచ్చు. ఆ తర్వాత మీరు మీ భయంకరమైన ఆత్మీయ స్వాస్థ్యంలోనికి ప్రవేశిస్తారు. పొలంలో కలుపు మొక్కలను పెరగనిచ్చి కోతకాలంలో చివరికి అవి దహించబడటానికి కట్టలుగా కట్టబడినప్పుడు ఆ కట్టలు ఎంత పెద్దవైనా సరే వాటన్నిటికీ నరకాగ్నిలో స్థలం ఉంది. గర్విష్ఠులై మీ బిగించిన గుండెలతో అతిశయిస్తూ దైవజనుడైన యూదా చెప్పినట్లు డంబపు మాటలు పలుకుతూ దేవునితో వ్యాజ్యమాడి గెలుస్తామని మీరు ఇప్పుడు మాట్లాడవచ్చు. కానీ రేపు నరకమున నిన్ను పూర్తిగా అణిచివేసే స్థలం ఒకటుందని, నిత్యము నిన్ను సర్వనాశనం చేయటానికి అక్కడ చోటు ఉందని నువ్వు త్వరలోనే గ్రహిస్తావు. అట్టి భయంకరమైన దుర్గతిని తలిస్తేనే మనుష్యుని హృదయం భయంతో బద్దలు కాదా? అలాంటిది ఎన్నటికీ విడుదల అనే ఆశ లేకుండా ఆ నిత్య వేదనను నిరంతరం భరించాల్సి వస్తే నీ పరిస్థితి ఏమిటి? నీవు ఈరోజే పశ్చాత్తాపపడకపోతే మీలో కొందరు త్వరలోనే ఆ నరకంలో ఉంటారని నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీతో మాట్లాడుతున్న ఆ జీవము గల దేవుని నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ ఆత్మక్షేమంపై మీకు నిజంగా మమకారమే ఉంటే ఈ దైవిక విషయాలను ఒక్కసారి హృదయపూర్వకంగా పరిశీలించండి.
ఎందుకంటే నువ్వు క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా చేసుకోకపోతే దేవుని ఉగ్రత నీపై నిత్యము నిలిచి ఉంటుంది. దేవుని సజీవ సందేశాన్ని నీవు తిరస్కరించినట్లయితే, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే, నీవు ఆ నిత్య దండన నుండి ఎలా తప్పించుకోగలవు? ఓ పాపీ! నీవు నరకంలో నీ పడకను సిద్ధం చేసుకోవాలని ముందే నిశ్చయించుకున్నావా? నీవు నీ కఠిన హృదయాన్ని దానిపైనే స్థిరపరచుకున్నావా? ఈ రాత్రి నీవు సైతానుకు నీ చేతిని ఇచ్చి, నిత్యము అతడి బానిసగా ఉంటానని ప్రమాణం చేస్తావా? అట్లయితే నీ మనస్సాక్షి చివరిసారిగా భయపడే సమయం ఇదే కావచ్చు. కాబట్టి ఇప్పటికైనా యేసుక్రీస్తుని నమ్మమని నేను నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆయనను తిరస్కరించే ముందు 7 సార్లు ఆలోచించుకో. లేని ఎడల తిరస్కరించబడిన, బాధించబడిన ఆ సర్వశక్తిగల దేవుని పరిశుద్ధాత్మ నీ నుండి తొలగిపోయి, మళ్ళీ నీతో ఎంతమాత్రమూ పోరాడకపోవచ్చు. మారు మనసు పొందని ప్రతి పాపికి నేను అందించే నా చివరి ఆలోచన ఇది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవు ఖచ్చితంగా రక్షించబడతావు. కాబట్టి నీవు చేయవలసినది ఒకటే. ఆ పరలోక సందేశానికి సంపూర్ణంగా విధేయుడివై క్రీస్తును నమ్మటమే. మరియు ఆయన నీ నమ్మకానికి ఎంతో తగినవాడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆయన నిన్ను రక్షించడానికి శక్తిగల దేవుడు. అలాగే నిన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవాడు. ఆయన పాపులను అంతగా ప్రేమించకపోతే మన కోసం శిలువలో మరణించేవాడే కాడు. ఈ రాత్రి ఆయన ప్రేమతో నిన్ను ప్రాధేయపడుతూ నిలబడ్డాడు. ఆయన నీ మనస్సాక్షితో కొన్నిసార్లు కఠినమైన మాటలతో మాట్లాడినప్పటికీ, ఇప్పుడు ఆయన నిన్ను తన్ను నమ్మమని అడుగుతున్నాడు. నీవు నమ్మినట్లయితే నీవు రక్షించబడతావు అని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి నీవు ఇప్పుడు ఆయనను నమ్ముతావా? అవును, నేను యేసును నమ్ముతాను అని నువ్వు చెప్పేలా దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను దేవుని కృపకు పూర్తిగా అనర్హుడిని అని నీవు అనుకుంటున్నావేమో. కానీ అలాంటి అనర్హులనే రక్షించటానికి ఆయన కల్వరిలో మరణించాడు. నా హృదయం చాలా కఠినంగా ఉంది అని నీవనుకోవచ్చు. కానీ ఆ కఠిన హృదయాన్ని ఇట్టే మెత్తబరచటం ఆయనకు వచ్చు అని నాకు తెలుసు. నేను ఆయన అవసరాన్ని ఎంతగా గుర్తించాలో అంతగా గుర్తించటం లేదు అని నీవు చెప్పవచ్చు. కానీ నీ అవసరాన్ని గుర్తించటమే నీ అర్హతగా చేసుకోవాలని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆయన అంటున్నాడు కదా, దప్పికొనిన వానిని నా యొద్దకు రానివ్వండి. అంతేకాదు, ఎవనికి ఇష్టమో వాడు ఈ జీవజలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు అని పిలుస్తున్నాడు. కాబట్టి ఇంకనూ స్థలం ఉన్నప్పుడే నేను ఆయన యొద్దకు రావటానికి తెగిస్తున్నాను. బహుశా నాకు అక్కడ స్థలం ఉందా అన్న సందేహం నీకు రావచ్చు. ఆ ప్రశ్నకు నా సమాధానం ఇది. ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మకముంచమని నీకు ఆజ్ఞాపించబడింది. నీవు ఆ రీతిగా విశ్వాసముంచినప్పుడు నీవు ఏమాత్రం నశించిపోవు. అది అసాధ్యం. నీ కొరకు అక్కడ స్థలం ఉందని నీవు త్వరలోనే కనుగొంటావు. అది నీవు తప్ప మరెవరూ ఆక్రమించలేని ప్రత్యేకమైన స్థలం. ఈ లోకపు పునాది వేయబడకముందే నీ కొరకు నియమించబడిన ఆ మహిమరాజ్యంలో నీకు స్థలం ఉందనే సత్యాన్ని క్రీస్తు నీకు చెబుతున్నాడు. ఓ పాపీ! ఇప్పుడు నీవున్న స్థితిలోనే, నీవున్న స్థలంలోనే క్రీస్తుని నమ్మటమే నీ పవిత్రమైన విధి. నా శ్రోతలారా, మీ ఆత్మలు నాకు అప్పగింపబడ్డాయి. నా యజమానుడి కొరకు మీ ఆత్మలను నేను గెలుచుకోవాలని ఆరాటపడుతున్నాను. మీ శాశ్వతమైన ఆత్మలు తప్ప నాకు మరే వేతనము అక్కర్లేదని నా దేవునికి బాగా తెలుసు. ఆయన మీ ఆత్మలను నాకు అనుగ్రహించని యెడల నేను వ్యర్థంగా శ్రమించానని, నా బలాన్ని నిష్ఫలంగా ఖర్చు చేశానని నేను భావిస్తానని ఆయనకు తెలుసు. ప్రభువా, ఇప్పటివరకు నిన్ను ఎదిరించిన ఈ కఠిన హృదయాలతో నీవు స్వయంగా మాట్లాడుము. నీ కృపకు వ్యతిరేకంగా నిలబడేది ఈ లోకంలో ఏదీ లేదు. నీ పరలోకపు పనిని ఎదిరించడం ఎవరి వల్లా కాదు. నీవు మాట్లాడతావు, అంతే, సమస్తమూ జరుగుతుంది. నీవు ఆజ్ఞాపిస్తావు, అది నిత్యము స్థిరంగా నిలిచిపోతుంది. మాట్లాడుము ప్రభువా, అప్పుడు నీ దాసులు నీ స్వరము వింటారు. వారు ఇంకనూ స్థలం ఉన్నప్పుడే మేము నీ యొద్దకు వస్తాము అని హృదయపూర్వకంగా చెబుతారు. ఆయన ప్రియమైన నామము నిమిత్తము ఈ క్షణమే అనేక మంది యేసు వద్దకు వచ్చినట్లు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్.